అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కె రాధికారాణి గారు రచించిన నాలాగా ఎందరో అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏంటి సార్, అన్ని పాటలు బాగానే ఉన్నాయి, కొని కూడా ఎన్నో సంవత్సరాలు కాలేదు అంటున్నారు, అయినా అమ్మేస్తున్నారేంటి? కొత్త మోడల్ ఏదైనా కొనాలనుకుంటున్నారా? సెకండ్ హ్యాండ్ వస్తువులు కొని అమ్మే ఆ షాప్లో పనిచేసే కుర్రాడి ప్రశ్న విని నిర్వికారంగా అతని వైపు చూశాను. చూసే ప్రాప్తం నాకుండద్దు మనసులోనే అనుకున్నాను. ఇంకా నయం, షాప్ అతను తెలిసినవాడే కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎక్కడో దొంగిలించుకుని వచ్చానని అనుకుంటాడు. అయినా ఇలాంటి విషయాలతో నా బుర్ర పాడు చేసుకోకూడదు. ముందు ముందు జరగబోయే మహాయజ్ఞానికి ఎంతో శ్రద్ధగా జాగ్రత్తగా పనిచేయవలసిన అవసరం దానికి ఉంది. ఒక్కసారి తల గట్టిగా విదిల్చి షాపు ఓనర్ ఇచ్చిన డబ్బులు తీసుకుని బయటకు నడిచాను. నా ఆప్తమిత్రుడిని, నా శరీరంలో ఒక భాగాన్ని కోల్పోయినట్టుగా ఉంది. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక అదే నాకు కాలక్షేపం. నేను ఇంట్లో లేని సమయంలో నా శ్రీమతికి మంచి తోడు. నా ఒక్కగానొక్క సుపుత్రుడికి అదే ఆట వస్తువు, అదే ఫ్రెండ్, సర్వం అదే. ఎన్ని సినిమాలు, ఎన్ని సీరియళ్లు, ఎన్ని ప్రోగ్రాంలు, ఎన్ని చూసినా, ఎన్నిసార్లు మళ్లీ మళ్లీ అవే చూసినా తనివి తీరేది కాదు. మా చిన్ని కుటుంబానికి అదో సుందర ప్రపంచం. అలాంటి అద్భుత అపురూపమైన వస్తువును డబ్బు అవసరం లేకపోయినా అంత ఖరీదైనది చూస్తూ చూస్తూ ఎవరికి ఊరికినే ఇవ్వలేక సెకండ్ హ్యాండ్ షాప్లో అమ్మేయాల్సి వచ్చింది. దీనికి కారణమైన పరిస్థితులు నా కళ్ల ముందు గిర్రున తిరగసాగాయి. అవే కారణాలు నన్ను మరింత కార్యోన్ముఖుడిగా చేస్తున్నాయి. ఈ విషయమై గత కొన్ని రోజులుగా మా ఇంట్లో జరిగిన విషయాలను మననం చేసుకుంటూ నా కర్తవ్యాన్ని నిర్వహించడానికి ముందుకు అడుగులు వేయసాగాను. మిగతా పిల్లలందరూ హోంవర్క్లు ఎలా చేస్తారో తెలియదు గాని మా పుత్రరత్నం నాగ్, నాకు నా శ్రీమతికి ఇష్టమైన హీరో నాగార్జున పేరు పెట్టుకున్నాంలేండి. అంతా సినిమాల ప్రభావం. మా కొడుకు మటుకు ఒక కన్ను టీవీ మీద, ఇంకో కన్ను పుస్తకం పైన ఉంటుంది. అదెలా సాధ్యం అని మాత్రం అడక్కండి. కొన్ని విషయాలు చేస్తే గానీ అర్థం కాదు. నా శ్రీమతి సరళ కూడా అక్కడే కొంచెం ప్రక్కగా కూర్చుని కూరలు తరుగుతూ టీవీ చూస్తూ ఉంటుంది. బహుశా ఈ కళ మా వాడికి వాళ్ళ అమ్మ దగ్గర నుండి వచ్చి ఉంటుంది. ఎందుకంటే నేను కూడా వాళ్ళని చూసి ఒకే దెబ్బకి 2 పిట్టల్లాగా ఏకకాలంలో 2 పనులు చేస్తే సమయం కలిసి వస్తుందని టీవీ చూస్తూ షేవింగ్ మొదలుపెట్టాను ఒకసారి. దాని ఫలితం నా చెంప మీద ఇప్పటికీ ఉంది. మా ఆవిడికి మాత్రం ఎన్నిసార్లు టీవీ చూస్తూ కూరలు తరిగినా ఎప్పుడు మైనర్ యాక్సిడెంట్ కూడా కాలేదు. కొన్ని విద్యలు కొందరికే చేతనవుతాయి మరి. సాయంత్రం ఇంటికి రాగానే వేరే బజారు పనులు ఏమీ లేకపోతే స్నానం చేసి హాల్లోనే సోఫాలో మంత్రదండం, అదేనండి రిమోట్తో సెటిల్ అయిపోతాను. నాతో పాటు నా శ్రీమతి సుపుత్రుడు రెడీ. రిమోట్ కంట్రోలర్ ఎవరు కనిపెట్టారో గాని వారికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువే. టీవీ స్విచ్ ఆన్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా, ఛానల్స్ మార్చాలన్నా మనం మాటిమాటికి టీవీ దగ్గరికి జంప్ చేయనవసరం లేకుండా ఈ మంత్రదండం సాయంతో కూర్చున్న చోట నుంచే అన్నీ చేసేయచ్చు. ఇంతకీ మా సుపుత్రుడు ఏం చదువుతున్నాడో చెప్పలేదు కదూ. 2nd స్టాండర్డ్. చదువులో మొదటి 5 ర్యాంకుల్లో ఉంటూ ఉంటాడు. అన్ని విషయాల్లో తెలివితేటలు అమోఘం. నా శ్రీమతి స్కూల్ చదువుతోనే ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇంకా నేనేమో డిగ్రీతో ఒక ఉద్యోగం సంపాదించుకోగలిగాను. చింతలేని కాపురం, చిన్నారి కాపురం. నా సోఫా ప్రక్కనే టెలిఫోన్ ఉంటుంది. టీవీ చూస్తూ మధ్యలో ఫోన్ వస్తే ఎవడలేస్తాడు చెప్పండి? ఒకరోజు ఫోన్ వస్తే టీవీ వాల్యూమ్ తగ్గించి మంత్రదండం ఉందిగా ఫోన్ రిసీవ్ చేసుకున్నాను. ఫోన్ చేసింది మా మేనేజర్ కావటంతో టీవీ మీద నుంచి ధ్యాస మళ్లించి శ్రద్ధగా ఆయన ఆఫీస్ విషయాలు అడుగుతుంటే చెప్పసాగాను. ఫోన్ పెట్టేసి టీవీ వైపు చూసి షాక్ అయ్యాను. బహుశా నేను ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఏదో ఛానల్ నొక్కేసుంటాను. ఇంగ్లీష్ సినిమాలో బెడ్రూమ్ సీను, అది కూడా చాలా హాట్గా ఉన్నది టీవీ తెర మీద కనబడుతోంది. కూరలు తరగడం అయిపోయింది కాబోలు నా శ్రీమతి వంటింట్లోకి వెళ్ళింది. నా సుపుత్రుడు మామూలుగా 2 కళ్లతో వాడి పని చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి సినిమాలు సాధారణంగా నేను పెట్టను. అయినా ఛానల్ మారుస్తున్నప్పుడు 1-6 సీన్లు కనబడుతూనే ఉంటాయి. ఈ మధ్య తెలుగు సినిమాలు, టీవీ ప్రోగ్రాంలు కూడా భయంకరమైన సంభాషణలు, జుగుప్సాకరమైన సీన్లు ప్రసారమవుతున్నాయి. టీవీలో ఇలాంటివి వస్తే మాత్రం నేను ఊరుకోను. ముందుగా మంత్రదండం, ఛానల్ మార్చేస్తాను. ఈ విషయంలో నా భార్య పిల్లాడు ఎవరూ ఎదురు చెప్పరు. వారికి కావాల్సింది ఏదో ఒక కాలక్షేపం మాత్రమే. ఇంతకీ నా మంత్రదండం ఏది? సోఫాలో అటు ఇటు చూశాను, కనబడలేదు. టీవీ స్టాండ్లో లేదు. వంగి సోఫా కిందకి చూశాను. నా ఒళ్ళో నుండి కాళ్ళ మీదకి జారి సోఫా కింద పడినట్టుంది. మొత్తానికి తొందరగానే దొరికింది.
ఆనందంతో సోఫాలో కూర్చొని బాణం ఎక్కుపెట్టే వీరులాగా, ట్రిగర్ నొక్కే యోధుడిలాగా ఛానల్ మార్చే స్విచ్ మీద చెయ్యి పెట్టి టీవీ వైపు గురిపెట్టాను. ఆ సీన్ అయిపోయింది నాన్న, నువ్వు అంతగా కంగారు పడనవసరం లేదులే కూల్గా చెప్పాడు నాగ్. అదిరిపడ్డాను. కొంపదీసి వీడు త్రినేత్రుడు కూడా కాదు కదా? వాడి 2 కళ్ళతో పనిచేసేది కాక నా మీద కూడా ఒక చూపు పాడేశాడన్నమాట. అంటే వాడి లోకంలో వాడు ఉన్నాడులే అని రోజు నేను నా శ్రీమతి కణసేకలు చేసుకోవటం కూడా వాడు 3వ కంటితో గమనిస్తున్నాడన్నమాట. 3 కళ్ళే ఉన్నాయో, మహేంద్రుడిలా ఒళ్ళంతా కళ్ళున్నాయో. మొదటి అనుభవం సమాప్తం. నాన్నా, తృప్తి అంటే ఏమిటి? పొద్దున్న చదువుకుంటూ అడిగాడు నాగ్. పొద్దున్నే ఒక అరగంట గంట కూర్చొని పాఠాలు చదువుకుంటాడు, ఎవరు చెప్పనవసరం లేకుండానే. చాలా మంది తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల చేత పుస్తకం తెరిపించడానికి చాలా కష్టపడుతుంటారు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడినే. తృప్తి అంటే ఏంటి నాన్నా? రెండోసారి అడిగాడు నేను ఎంతకీ సమాధానం చెప్పకపోయేటప్పటికి. తృప్తి అంటే ఏ విషయంలోనైనా పరిపూర్ణత లభిస్తే మనకు కలిగే ఒక అనుభూతి. ఉదాహరణకి, నువ్వు పొట్ట నిండుగా మంచి భోజనం చేశావనుకో, ఎలా ఉంటుంది? తృప్తిగా, ఆనందంగా ఉంటుంది. నువ్వు బాగా చదివి క్లాస్లో ఫస్ట్ వచ్చావనుకో, నీకెలా ఉంటుంది? తృప్తిగా ఉంటుందా లేదా? క్లాస్లో నువ్వే అందరికన్నా బాగా చదివేవాడినని నీకు నువ్వే ఆనందిస్తావా లేదా? అదే తృప్తి అంటే. అర్థమైందా అన్నాను. వాడు తల ఊపేటప్పటికీ వాడి సందేహం తీర్చగలిగానన్న తృప్తి నాకు కలిగింది. ఎంతసేపు స్కూల్లో టీచర్లపైన బాధ్యత ఉంచితే ఎలా? తల్లిదండ్రులుగా మనం కూడా పిల్లల చదువుల గురించి గమనిస్తూ ఉండాలి. శక్తి అన్నా బలమన్నా ఒకటేనా నాన్నా? ఇంకో రోజు అడిగాడు నాగ్. వాళ్ళ అమ్మ తీర్చలేని సందేహాలను నా దగ్గరికి తీసుకొస్తాడు వాడు. మనం ఏదైనా పని చేయాలంటే శక్తి కావాలి. మనం ఏదైనా పని చేయటానికి శక్తి కలిగి ఉన్నామంటే బలం కలిగి ఉన్నామనే. మనం బలంగా ఉన్నామంటే ఏదైనా పని చేయటానికి శక్తిని కలిగి ఉన్నట్టే. వేరువేరు సందర్భాలలో ఒక్కోసారి ఉపయోగించినప్పటికీ ఒకే అర్థాన్ని కలిగి ఉంటాయి 2 పదాలు అని చెప్పాను నేను. ఇలా సమాధానం చెప్తున్నప్పుడు నాకు ఎంతో తృప్తిగా ఉంటుంది. అందుకే అంటారు, తల్లిదండ్రులు విద్యావంతులైతే పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారని. తొందరలోనే నాకు అనుభవం ఎదురవబోతుందని నాకు తెలియలేదు మరి. సాయంత్రం నా ఆఫీస్ నుండి వచ్చేటప్పటికీ రన్నింగ్ రేస్ జరుగుతోంది. నా శ్రీమతి పాల గ్లాసుతో నా పుత్రరత్నం వెనకాల పరిగెడుతోంది. వాడు కార్ లూయిస్లా, వాళ్ళమ్మ పీటీ ఉషలా. మా ఇంట్లో ఏదో గేమ్ జరుగుతున్నట్లు. నేను ఒక ప్రేక్షకుడిలా ఎవరు గెలుస్తారన్నట్లు చూడసాగాను. నా ఉత్సాహాన్ని భగ్నం చేస్తూ నన్ను చూడంగానే జడ్జి గారి దగ్గరకు వచ్చిన ఫిర్యాదులలాగా, లాయర్ ఫిర్యాదుల్లాగా ఇద్దరూ చెప్పసాగారు. చూడు నాన్న, వద్దంటుంటే అంటున్నాడు నాగ్. ముందు నోరు మూసుకుని పాలు తాగు, కొంచెం హార్లిక్స్ కలిపినందుకే తాగడంటున్నాడు వీడు. చూడండి అంది సరళ. ఆ గ్లాస్ ఇటివ్వు సరళ, నేను తాగిస్తానులే అంటూ సరళ చేతిలో గ్లాస్ తీసుకున్నాను. ఇంటి పనుల్లో ఒకసారి ఆడవాళ్లు కూడా అలసిపోయి ఉంటారు. వాళ్ళకి కొంత రెస్ట్ ఇస్తూ ఉండాలి. పాలు తాగితే బలం వస్తుంది నాగ్. ఇందులో హార్లిక్స్ కూడా కలిపింది మీ అమ్మ. ఇది తాగితే శరీరానికి మంచి బలం, ప్రోటీన్స్, విటమిన్స్. పొద్దున్న నువ్వు అడిగావే శక్తి బలమని, అవన్నీ వస్తాయి. తాగాలి మరి. కన్న తల్లిలా చేయలేనిది తండ్రిగా నేను సాధించాను అనుకుంటూ పాల గ్లాసు వాడి నోటి దగ్గర పెట్టాను. నాకొద్దు అంటూ 2 అడుగులు వెనక్కి వేశాడు నాగ్. మీరుండండి, మీకు తెలీదు, వాడిలా ఇస్తే తాగడు. 2 తగిలించైనా తాగిస్తాను అంది సరళ. నేనిందాకే చెప్పానా శక్తి కోసం పాలే త్రాగనవసరం లేదని? అరిచాడు నాగ్. మరింకేం తాగుతావు పాలు తాగకుండా? కొంచెం గట్టిగానే అడిగాను నేను. యాండి వద్దు అంటూ ఏదో అనబోతున్న సరళను చూసి, నువ్వుండు సరళ, పిల్లల వైపు నుంచి వారు చెప్పేది కూడా వినాలి కదా అంటూ సరళని వారించాను. అంతే మరి, కొత్త అనుభవాలు ఎలా వస్తాయి? టాబ్లెట్లు వేసుకుంటాను స్థిరంగా చెప్పాడు నాగ్. టాబ్లెట్సా? నాకు తెలీదే, నీకెలా తెలుసు అడిగాను. టీవీలో చూపిస్తున్నారుగా చెప్పాడు నాగ్. ఓహో, టీవీ పరిజ్ఞానమా? ఏదైనా కొత్త అడ్వర్టైజ్మెంట్ ఏమో. అయినా నాకు తెలియంది ఏమిటబ్బా అనుకున్నాను. సరే అవేంటో చెప్పు అన్నాను. అదేనానా, ఓజోమెన్, శక్తికి తృప్తికి నిర్వచనం. ఓజోమెన్ అని టీవీలో చెప్పడం లేదు? నాకు చెప్పుకుపోతున్నాడు. ఇది 2వ అనుభవం. టీవీ అనేది ఒక శక్తివంతమైన మీడియం. తెలుస్తూనే ఉంది కదా. లోయర్ క్లాస్లో చదివే పిల్లలు వార మాస పత్రికలు చదివి అర్థం చేసుకునే స్టేజీలో ఉండరు. అందుకని ఆయా పత్రికలలో ఇటువంటి అసభ్యకర మాటలు, సన్నివేశాలు ఉన్నా ఒక ఏజ్ గ్రూప్లో ఉన్న వారికి అర్థం కాదు కాబట్టి సరిపోయింది.
కానీ టీవీలో ప్రాక్టికల్గా చూపించటం, మాటలతో చెప్పటం వలన పిల్లలకి తెలియని విషయాలు తెలియటం, అది కూడా మిడిమిడి జ్ఞానం. ఈనాడు టీవీ అనేది ప్రతి ఇంట్లోనూ ఒక భాగం అయిపోయింది. మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి టీవీని విజ్ఞానదాయకంగా లేదా వినాశదాయకంగా మలుచుకోవాలి. కానీ నేడు వస్తున్న ప్రోగ్రాములను చూస్తుంటే పాజిటివ్ థింకింగ్ కష్టమనిపిస్తోంది. నేటి నుంచి ఒక తండ్రిగా నా కొడుకు బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించదలుచుకున్నాను. ఇంకా నాలాంటి తండ్రులు ఎంతమందో, వారందరినీ కూడగట్టుకుని పిల్లల బంగారు భవిష్యత్తుకు మార్గం వేయాలనుకుంటున్నాను. ఇదంతా సాధ్యమవుతుందో లేదో నాకు తెలీదు. ఒకరంటూ ముందుకు నడిస్తే మరికొందరు నా మార్గంలోకి తప్పకుండా వస్తారని నాకు నమ్మకం ఉంది. అన్నింటికన్నా ముందు నేను చేయవలసింది ఈ టీవీని అమ్మేయటం. ఆ పనే చేసి ఇంటికి నడవసాగాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.